రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకున్నప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటారని, పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్, యోగా వంటివి అలవర్చుకోవాలని విద్యార్థులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, వాటర్ బాటిల్స్ అందజేశారు. అనంతరం పలు పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా ఎస్పీని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భీమ్ శర్మ, సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ రెడ్డి, సైకాలజిస్ట్ స్వామి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏసీఎం నుంచి పంచుకున్నారు, స్వీకరిస్తున్నారు. నేడు ముస్తాఫా అలాగే ఒక్కొక్కరి స్టోరీ విన్నాం, ఎలా చదవాలి, ఎలా ఉండాలి, మన టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, మన పైన మనకి నమ్మకం ఎలా కలిగించుకోవాలి, పక్కవారు మనపై మనకు నమ్మకం లేనప్పుడు మీరే మన ఇతరులు చెప్పినప్పుడు కూడా నువ్వు చేయగలవు అనే కాన్ఫిడెన్స్ ఫస్ట్ నీలో ఉండాలి అని నేర్పించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 8th క్లాస్ కేజీబీ ముస్తాబాద్ స్కూల్. చాలా నేర్చుకున్నాను. బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఎలా రాయాలో తెలియదు, ఏం రాస్తారో తెలియదు. ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మంచిగా విని అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలని అనుకుంటున్నాను. నేను కూడా ఎగ్జామ్స్ బాగా రాస్తాను. ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్క మాటని విని ఎగ్జామ్స్ నేను రాస్తా అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అందరూ కూడా నాలాగే ఎగ్జామ్స్ బాగా రాయాలి, భయపడకూడదు, అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలి. థ్యాంక్ యూ సార్. అయితే మేము పొద్దుగల నుంచి ఇక్కడికి వస్తుండగా అయితే ఏమనుకున్నామంటే బోర్డ్ ఎగ్జామ్స్ అంటే చాలా టఫ్, చాలా ఉంటాయి, ముందడికి వెళ్ళాము కావచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్లను చూస్తే చాలా మంది చాలా మోటివేషన్ స్పీచ్ తోటి నాకు మోటివేషన్ ఇచ్చారు. సార్ అఖిల్ మహాజన్ గారు చాలా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు నాకైతే. సార్ నా ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ గోల్ ఏంటంటే ఐపీఎస్ యూపీఎస్ఐ ట్రాక్ చేయాలనుకుంటున్నాను. సార్ నా ఇన్స్పిరేషన్. అదే ఇక్కడ చాలా మంది ఎక్కువ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అయితే చాలా మంది టెన్షన్తో, డిటర్మినేషన్తో వస్తుంది, పేషెన్స్తో వస్తుంది. సో 100% మీకు ఇప్పుడు సక్సెస్ కావాలి, జస్ట్ ఈ ఎగ్జామ్లో కాదు, రేపు కూడా మేబీ మీ లైఫ్లో వేరే మంచి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఇస్తారు. మేబీ కొంతమంది సిఏ కోసం ప్రిపేర్ అవుతారు, కొంతమంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు, కొంతమంది గ్రూప్ 1 స్టేట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు, కొంతమంది ఆర్ట్స్కి పోతారు, ఢిల్లీ యూనివర్సిటీకి పోతారు, లండన్ పోతారు, అమెరికా పోతారు, ఐలెట్స్ రాస్తారు, జిఆర్ఈ రాస్తారు. దానికి ఏంటి, ఒక్కసారి ఫెయిల్ అయితే ఏం చేయాలి, మళ్ళీ ఇవ్వాలా లేదా, మళ్ళీ ఇవ్వాలి. మీకు ఫస్ట్ టైం సక్సెస్ వస్తే మీకు అర్థం రాదు ఆ సక్సెస్ విలువ ఏంటి. మీరు ఎప్పుడైనా ఫెయిలియర్కి లెస్ మార్క్స్ వచ్చినాయి, దానికి ఒక లెటర్ లాగా ఆలోచిస్తారు. ఒక లెటర్ అంటే ముందు వచ్చారు, నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ లెటర్కి పోవాలి, వెనుక వెళ్ళకండి. మీరు ఏమైనా క్లాస్లో లాస్ట్ వచ్చారు, లేకపోతే ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, లైఫ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, మళ్ళీ వెనుక పడాలి అవసరం లేదు. మీరు ఆ ఫెయిలియర్కి నెక్స్ట్ మనం స్టేజ్లో పోవాలి, ఆ ఫెయిలియర్ని వాడుకొని పోవాలి. అదే మీ మైండ్లో థాట్ ప్రాసెస్ అట్లా ఉండాలి. దానికోసం మీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ మీ మైండ్లో మీకు పేషెన్స్ ఉండాలి, చాలా ఎక్కువ పేషెన్స్ కావాలి. లైఫ్లో మీరు మంచి స్టేజ్ పోవాలి అంటే పేషెన్స్ ఉండాలి. ఆ సక్సెస్ లేకపోతే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్, లేకపోతే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, లేకపోతే మీ అమ్మ నాన్నకి మంచి పరిస్థితి చేయాలి. ఆ 1 డే పని కాదు, ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది కదా.
కొంతమంది ఈకానమిక్ స్టేటస్ ఇప్పుడు లో మిడిల్ క్లాస్ ఉంటుంది, కొంతమంది పువర్ ఉంటారు, కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు, కొంతమంది రిచ్ ఉంటారు. దానికి ఒక క్లాస్ లో పువర్ తో మిడిల్ కి పోవాలి, లోవర్ మిడిల్ తో అప్పర్ మిడిల్ పోవాలి, మిడిల్ తో రిచ్ పోవాలి. ఆ వన్డే పని ఏం కావాలి దానికి? పేషెన్స్. అదే సేమ్ డిటర్మినేషన్, నేను నా ఫ్యామిలీకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి ఆ మైండ్లో ఉంటే, ఆ డిటర్మినేషన్ కోసం మీకు పేషెన్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఏమైనా ఎగ్జామ్ ఉంటే మీ లైఫ్లో మీరు సక్సీడ్ అవుతారు. దానికోసం వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ హ్యావ్ పేషెన్స్. ఎంత పేషెన్స్ ఉంటే అంత మంచిది. ఇప్పుడు పేషెన్స్ ఎట్లా వస్తుంది? పేషెన్స్ అంటే ఏమైనా మన మార్కెట్లో కొనాలంటే కాదు కదా. పేషెన్స్ ఎట్లా రావాలి? ఎట్లా మీరు మీ మైండ్లో మీ పేషెన్స్ ఎట్లా ఇంక్రీజ్ చేయవచ్చు? యోగా అందరికీ తెలుసా? యోగా ఏమిటది? యోగా క్లాసెస్ ఎప్పుడైనా జాయిన్ చేశారా? స్కూల్ వల్ల తెప్పించారా? ఓకే, నేర్పించలేదు.